మీరు ఇంటి పెద్ద అయితే, మీరు పేరెంట్స్ అయితే మన పిల్లలే కదా అని అనుకుంటాం. గుడ్డిగా నమ్మితే మోసపోతారు అన్న విషయం తెలియకపోయింది. అంచెలంచెలుగా ఆయన లైఫ్లో ఎదిగారు. చాలా బ్లైండ్గా ఆయన పిల్లల్ని నమ్మారు. ఇంకేముంది, సో ద గేమ్ స్టార్టెడ్. ఆయన ముఖం మీదే కంపెనీ డోర్స్ క్లోజ్ చేసి కోర్టులు కూడా పెద్దగా ఏమీ చేయలేకపోయినాయి అండి. అప్పుల్లో మునిగిపోవాల్సి వచ్చింది. ఆ స్టేజ్ లో ఆయన మీద 55 కోర్టు కేసులు ఉన్నాయండి. 100 కోట్ల రూపాయల అప్పులైపోయినాయి. హెల్లో, ఈ రోజు వీడియో టాపిక్ అనుకున్నప్పుడు నేను చాలా ఎక్సైటెడ్ గా చాలా మంచి పాయింట్స్ డెఫినెట్ గా వీడియో చేయాలి అనుకున్నానండి. కానీ వీడియో చేయాలి అనుకున్న తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఒక ఇంటి పెద్ద, అలానే తల్లిదండ్రులు, అలానే చేతిలో రూపాయి కూడా లేకుండా కష్టపడి ప్రతిరోజు పగలనక రాత్రనక కష్టపడి తన ఫ్యామిలీ కోసం, తన లైఫ్ కోసం కోట్ల రూపాయల సంపద వరకు వెళ్ళిన కొంతమంది జీవితాల్లో ఉండే కష్టం, వాళ్ళు చేసిన తప్పులు, కష్టపడి ఒక స్టేజ్కి రీచ్ అయిన తర్వాత ఆ స్టేజ్ నుంచి మళ్ళీ అట్టడుక్కి, మళ్ళీ జీరోకి పడిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఎదిగిన ఇన్స్పిరేషనల్ స్టోరీస్. ఈ రోజు మనం ముగ్గురు లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈ ముగ్గురు లైఫ్లో ఎంత ఎత్తుకి ఎదిగారు, ఎదిగిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఎంత కిందకి పడిపోయారు, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఎలా పికప్ చేసుకున్నారు అన్న వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్. మీరు ఇంటి పెద్ద అయితే, మీరు పేరెంట్స్ అయితే, అది ఆడైనా మగైనా ఎవరైనా సరే ఈ స్టోరీస్ మీరు డెఫినెట్గా విని తీరాల్సిందే. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం మాట్లాడుకుంటుంది మన జీవితానికి ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకు అన్ని తెలుసు అనుకుంటాం, మన పిల్లలే కదా అని అనుకుంటాం, మన ఫ్రెండ్సే కదా అని అనుకుంటాం. కానీ ఆ పిల్లలే, ఆ ఫ్రెండ్సే మోసం చేసినప్పుడు తట్టుకొని నుంచోటం, మళ్ళీ లేసి నిలబడటం, అది అంత ఈజీ కాదు. మన వరకు వస్తే ఆ తప్పులు మనం చేయకుండా ఉండాలి కదా. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఇక్కడ మనం రియల్ లైఫ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియోలో మనం ఎవరి తప్పులు ఎత్తి చూపించటానికో లేకపోతే వాళ్ళని ఇన్సల్ట్ చేయటానికో మనం ఈ వీడియో చేసుకోవట్లేదు. వాళ్ళు చేసిన తప్పుల్లో నుంచి కరెక్షన్స్ మనం ఎలా తీసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చూడండి. అలాగే రాక్ బాటమ్ లోకి పడిపోయిన వాళ్ళు ఎంత ఇన్స్పైరింగ్ గా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు మళ్ళీ నిలబెట్టుకున్నారు అనే పాయింట్ ని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఒక పేరెంట్, ఒక తండ్రి, అంత కష్టపడితే వెల్త్ వస్తుంది అని తెలిసింది, కానీ గుడ్డిగా నమ్మితే మోసపోతారు అన్న విషయం తెలియకపోయింది. అది తన సొంత పిల్లలైనా సరే. మనం మాట్లాడుతుంది విజయపత్ సింఘానియా గురించి, రేమండ్స్ చైర్పర్సన్, ద కంప్లీట్ మ్యాన్. ఒకప్పుడు ఈయన కంపెనీస్, ఈయన ప్రాపర్టీస్ వర్త్ 6,000 కోట్ల రూపాయలు. ముంబైలో ఈయన ఫ్లాట్ 37 ఫ్లోర్ సీ ఫేస్ ఉండే బిల్డింగ్. అలాంటి ప్లేస్ నుంచి ఈరోజు ఆయన ఒక చిన్న రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. విజయపత్ సింఘానియాకి ప్రాపర్టీస్ ఆయన ఇన్హెరిట్ చేసుకున్నాయి కాదండి, ఆయన కష్టపడి సంపాదించుకున్నారు. అంచెలంచెలుగా ఆయన లైఫ్ లో ఎదిగారు. టెక్స్టైల్ రంగంలో, ఎక్స్పోర్ట్స్ లో ఈయన ఒక మార్క్ తీసుకుని వచ్చారు. బ్రాండ్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారు. కంట్రీలోనే రేమండ్స్ బ్రాండ్ ని అగ్రస్థానంలో నుంచోపెట్టిన గనుడు. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రతి ఫాదర్ లాగా, ప్రతి పేరెంట్ లాగా ఈయన కూడా చాలా బ్లైండ్ గా ఆయన పిల్లల్ని నమ్మారు. కంపెనీస్ లో ఆయనకున్న 37% స్టేక్ ని ఆయన కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆయన ఏ కంట్రోల్ పెట్టుకోలేదు, ఆయన లీగల్ సేఫ్టీ నెట్ పెట్టుకోలేదు, ఏ అథారిటీని ఆయన చేతిలో ఉండేలాగా చూసుకోలేదు. రక్త సంబంధం నా కొడుకే కదా అని అనుకొని మొత్తం కంట్రోల్ అంతా కొడుకు చేతిలోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకేముంది, సో ద గేమ్ స్టార్టెడ్. కంట్రోల్ షిఫ్ట్ అయింది, డెసిషన్స్ చేంజ్ అయినాయి. ఆయన ముఖం మీదే కంపెనీ డోర్స్ క్లోజ్ చేసి మీకు ఇక్కడ ఏ హక్కు లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశారు. అంతేకాదండి, ఆయన ఉంటున్న ఇల్లు 37 ఫ్లోర్స్ బిల్డింగ్ ముంబైలో ఉంటున్న ఇల్లు కూడా ఏదో రిపేర్ వర్క్స్ ఉన్నాయి, రెనోవేషన్ వర్క్ ఉంది అని వెకేట్ చేపించి ఆ కంప్లీట్ బిల్డింగ్ కంట్రోల్ కూడా అతని కొడుకు తీసుకున్నాడు. దాంతో ఈయన రెంటెడ్ హౌస్ లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత సొంత ఇల్లు కూడా లేదు అని ఆయన కొడుకుని ఈయన ఎన్నిసార్లు అప్రోచ్ అయినా అవమానమే ఎదురొచ్చింది. సో తప్పని పరిస్థితిలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆస్తులు కూడా ఈయన ఇష్టపూర్వకంగానే ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి కోర్టులు కూడా పెద్దగా ఏమీ చేయలేకపోయినాయి అండి. మంత్లీ ఒక 8 లక్షల రూపాయల మెయింటెనెన్స్ కోసం ఈయన ఎంతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకప్పటి 6,000 కోట్ల రూపాయలకి ఓనర్ అయిన ఆయన 8 లక్షల రూపాయల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
ఇది కేవలం బ్యాడ్ లక్ కాదు, మార్కెట్ ఫెయిల్యూర్ కాదు, ఆయన బ్రాండ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవటం కాదు, ఇవేవి కాదు. కేవలం బ్లైండ్ ట్రస్ట్. ఆయన చేతిలో ఏ పవర్ లేకుండా మొత్తం పవర్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయటమే ఆయన చేసిన పెద్ద మిస్టేక్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఆస్తులు పంచడం తప్పు కాదు, కానీ మనం ఉన్నంత కాలం మన సేఫ్టీ చూసుకొని కొంత మన కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది. సో పిల్లలకి ఆస్తులు పంచడం వరకు ఓకే, కానీ మీకే కంట్రోల్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్లైండ్ గా మనం ఎవరినన్నా బిలీవ్ చేయటం మిమ్మల్ని నన్నే కాదండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిలీనియర్స్ ని స్పేర్ చేయదు, సూపర్ స్టార్స్ ని కూడా స్పేర్ చేయదు. మనం మాట్లాడుకుంటుంది అమితాబ్ బచ్చన్ గురించి. ఈయన లైఫ్ లో ఆయన సక్సెస్ కానీ ఆయన ఫేమ్ కానీ ఆయన్ని కాపాడలేదు. ఆయన్ని కాపాడింది కేవలం ఆయనకున్న డిసిప్లిన్. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. అమితాబ్ బచ్చన్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు 400 నుంచి 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఈయన దగ్గర ఉంది. అలాంటి ఒక స్టార్ కి పీస్ఫుల్ గా నిద్రపోలేని నైట్స్ ఆయనకి చాలానే వచ్చినాయి. ఒక స్టేజ్ లో మళ్ళీ నమ్మక ద్రోహం. అమితాబ్ బచ్చన్ స్టార్డమ్ ఇన్హెరిట్ చేసుకోలేదండి. ఆయన నెపోకిడ్ కాదు. ఎన్నో రిజెక్షన్స్ తర్వాత, ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత, ఆయన వాయిస్ బాలేదని ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత, ఎంతో పెయిన్ అనుభవించిన తర్వాత ఆయనకి సక్సెస్ వచ్చింది. ఆ వచ్చిన సక్సెస్ ని కూడా ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. సాటర్డే సండే వచ్చి వీకెండ్స్ వస్తే అందరూ పార్టీలు చేసుకుని సెలబ్రేట్ చేసుకునే టైంలో ఈయన డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మొత్తం ఇండస్ట్రీ అంతా నిద్రపోతున్న టైంలో ఈయన నెక్స్ట్ డే నెక్స్ట్ షూట్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇండియాలోనే టాలెస్ట్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా రేపటి గురించి భయం ఉంది. ప్రతిరోజు ప్రతిసారి షూట్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా కేర్ఫుల్ గా, అదేదో ఆయన ఫస్ట్ డే లాగా, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక యాక్టర్ లాగా చాలా కేర్ఫుల్ గా ఉండే ఈయన ఒక స్టేజ్ లో మళ్ళీ నమ్మక ద్రోహం, కొంతమందిని నమ్మటం వల్ల విపరీతంగా మోసపోయారు. 1995 టైంలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. ఆ కంపెనీ ఫిలిం ప్రొడక్షన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం దగ్గర నుంచి ఇతర కంట్రీస్ లో షోస్ చేయటం దగ్గర నుంచి ఇవన్నీ చేసింది. కానీ ఈ కంపెనీలో జరిగిన మిస్టేక్, చాలా షార్ట్ డ్యూరేషన్ లో వాళ్ళ దగ్గర క్యాష్ ఫ్లో ఏంటో చూసుకోకుండా చేసే ఈవెంట్ లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్న క్యాలిక్యులేషన్స్ సరిగ్గా చేసుకోకపోవటం వల్ల అప్పుల్లో మునిగిపోవాల్సి వచ్చింది. ఏమీ పర్వాలేదు, మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయని వాళ్ళ అకౌంట్ డిపార్ట్మెంట్ ఆయన్ని మిస్లీడ్ చేసింది. ఆ కంపెనీ సీఈఓ అండ్ మేనేజ్మెంట్ టీం అమితాబ్ బచ్చన్ కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆయన సొంత ప్రాపర్టీ, ఆయన ఇంటితో సహా ఆ కంపెనీ కోసం గ్యారంటీగా రాపిచ్చారు. మరొకసారి మరొక పెద్ద ఆయన లైఫ్ లో ఒక బ్లైండ్ బిలీఫ్ అమితాబ్ బచ్చన్ ని కంప్లీట్ గా ముంచేసింది. అంత పెద్ద స్టార్ కి 100 కోట్ల రూపాయల అప్పులైపోయినాయి. ప్రతిరోజు ఇంటికి అప్పులాళ్ళు ఫోన్ కాల్స్ చేయటం, డబ్బులు కట్టాలి అని ప్రెషర్ పెట్టడం, పర్సనల్ గ్యారంటీ మీద బ్యాంక్ లోన్ ఇచ్చింది కాబట్టి ఆ లోన్ క్లియర్ చేయకపోతే ఇల్లుని స్వాధీనం చేసుకుంటాను అని బ్యాంక్ నుంచి నోటీసులు రావటం, ఆ స్టేజ్ లో ఆయన మీద 55 కోర్టు కేసులు ఉన్నాయండి. ఫేమ్ ఫిలిం స్క్రీన్ మీద చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుందండి, కానీ అప్పులున్నప్పుడు అప్పుల వాళ్ళకి ఆ ఫేమ్ తో ఏమీ పనిలేదు. వాళ్ళ అప్పు వాళ్ళకి తీర్చాలి అంతే. ఇది మనందరి జీవితంలో కూడా నిజం కదా. అప్పులున్నప్పుడు మన అనుకున్న వాళ్ళు, మనం ఎవరికి హెల్ప్ చేశామో వాళ్ళు కనీసం కంటికి కూడా కనిపించరు. మీ ఫోన్ రింగ్ అవ్వదు, మేమున్నాం అని దగ్గరకు వచ్చే వాళ్ళు అతి తక్కువగా ఉంటారు. చాలా మంది అడ్వకేట్స్ ఈయనకి సలహా ఇచ్చారంట, బ్యాంక్రప్సీ డిక్లేర్ చేయండి, ఐపీ పెట్టేయండి అని. అట్లా చేస్తే అమితాబ్ బచ్చన్ ఎందుకు అవుతారు? ఈయన ప్రాబ్లం తెలుసుకొని ధీరుభాయ్ అంబానీ కూడా ఆయన హెల్ప్ చేస్తాను అని చెప్పారంట. దాన్ని కూడా అమితాబ్ బచ్చన్ సున్నితంగా తిరస్కరించారు. మళ్ళీ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయటం స్టార్ట్ చేశారు. అంత పెద్ద స్టార్ అయ్యుండి యశ్ చోప్రా లాంటి వాళ్ళకి ఈయనే పర్సనల్ గా కాల్ చేసి ఆయనకు కొన్ని ఆఫర్స్ ఇమ్మని అడిగారంట. ఆ తర్వాత కౌన్ బనేగా కరోర్పతిలో ఈయనకు ఆఫర్ వచ్చింది. అమితాబ్ బచ్చన్ యాక్సెప్ట్ చేశారు. అప్పట్లో ఈ పాయింట్ మీద పెద్ద దుమారమే జరిగిందండి. న్యూస్ పేపర్స్ లో, టీవీ ఛానల్స్ లో అంత పెద్ద స్టార్ అమితాబ్ బచ్చన్ టీవీ షోలో యాక్ట్ చేస్తున్నాడు అని నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ స్టార్స్ టీవీలో యాక్ట్ చేయటం అనేది ఆయనే ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ షోకి ఆయన ఎంత అందం తీసుకొచ్చారండి. అసలు మనకి ఇప్పుడు కౌన్ బనేగా కరోర్పతి అంటే అమితాబ్ బచ్చన్ తప్ప ఇంకెవరన్నా గుర్తొస్తారా? ఆ షోనే ఆయన్ని ఫైనాన్షియల్ గా కూడా కాపాడింది. ఆయనకున్న అప్పులన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ గా క్లియర్ చేసుకున్నారు. మిలిటరీ డిసిప్లిన్ తో బతికారు.
నాన్ స్టాప్ గా ఫిలిమ్స్ చేశారు. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు. వర్క్ వర్క్ అండ్ ఓన్లీ వర్క్. ఆయన రెస్పెక్ట్ ని ఆయన తిరిగి కాపాడుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఇస్ రియలీ అ టాల్ మ్యాన్. మనందరికీ ఎంత ఇన్స్పిరేషన్ అండి. మనందరూ కూడా లైఫ్ లో చిన్నవో పెద్దవో ఏదో ప్రాబ్లం వస్తానే ఉంటది. కుంగిపోవటం కాదు, అక్కడి నుంచి ఎలా లేసి నిలబడాలి అనేది ఈయన్ని చూసి మనం నేర్చుకోవాల్సిందే కదా. థర్డ్ స్టోరీ ఈజ్ అబౌట్ అనిల్ అంబానీ. ఈయన ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకున్నారు కానీ స్ట్రక్చర్ని, పద్ధతిని, డిసిప్లిన్ని ఇన్హెరిట్ చేసుకోలేకపోయారు. ఒకప్పుడు ఈయన నెట్వర్త్ $40 బిలియన్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కానీ ఆ తర్వాత ఏ పేపర్లో చూసినా, ఏ టీవీలో చూసినా ఈయన గురించి, ఈయనకున్న అప్పుల గురించి హెడ్లైన్స్ ఆర్టికల్ కింద వస్తా ఉంది. రిలయన్స్ ఎంపైర్ ని బిల్డ్ చేసింది ధీరుభాయ్ అంబానీ. ఈయన షేర్ కింద ఈయనక టెలికాం, పవర్ సెక్టర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈయనకు వచ్చినాయి. అనిల్ అంబానీ వెల్త్ ని ఇన్హెరిట్ చేసుకున్నారు కానీ డిసిప్లిన్ ని, రెస్పాన్సిబిలిటీని ఇన్హెరిట్ చేసుకోలేకపోయారు. అందుకే చాలా తక్కువ టైంలోనే ఈయన ఆస్తుల ప్లేస్ లో అప్పులు వచ్చి కూర్చున్నాయి. ఒక స్టేజ్ లో అనిల్ అంబానీ అప్పులు ₹1,00,00,000 వరకు ఉందండి. ఆబ్వియస్ గా కోర్ట్స్ ఎంటర్ అయినాయి, చాలా ప్రాపర్టీస్ అమ్మేవలసి వచ్చింది. ప్రైవేట్ జెట్స్ లో తిరిగే స్టేజ్ నుంచి పబ్లిక్ డిఫాల్ట్ స్టేజ్ కి ఈయన పడిపోవాల్సి వచ్చింది. మనందరం గుర్తుపెట్టుకోవాలండి, మనీ వితౌట్ స్ట్రక్చర్ ఇస్ టెంపరీ అండ్ ఇన్హెరిటింగ్ ప్రాపర్టీ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ డేంజరస్. సో అదండి, ట్రస్ట్ వితౌట్ లిమిట్, లవ్ వితౌట్ స్ట్రక్చర్, పవర్ వితౌట్ ప్లానింగ్ ఎప్పుడూ మంచిది కాదు. పేరెంట్స్గా మనం ఫీల్ అయ్యేది పిల్లల్ని అతిగా ప్రేమించడం వల్ల కాదండి, మన సేఫ్టీని, మన ప్రొటెక్షన్ని మనం చూసుకోకపోవటం వల్ల ఫెయిల్ అవుతాం. లవ్కి బౌండరీస్ ఉండవలసిన అవసరం లేదు, కానీ మనీకి రూల్స్ మాత్రం తప్పకుండా ఉండాలి. సో నెవర్ కన్ఫ్యూజ్ యువర్ లవ్ విత్ ఫైనాన్షియల్ సరెండర్. టేక్ కేర్. బై బై.